మనం నిన్నటి కార్యక్రమంలో ఏ గ్రహాలు మనకు దోషంగా ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది అన్న అంశాల గురించి కొంతవరకు తెలుసుకున్నాం. అంటే ప్రధానంగా జాతక చక్రం ఉన్న వ్యక్తులకి ఏంటంటే ప్రధానంగా వారి యొక్క సప్తమ స్థానం, అష్టమ స్థానం, కుటుంబ స్థానం ఏ విధంగా ఉంది అని చెప్పి పరిశీలన చేసి వారికి వివాహం ఎప్పుడవుతుంది, లేదా వివాహం అయిన తర్వాత వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి జీవిత భాగస్వామితో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నిర్ధారణకు రావడానికి ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం మనకు సరిగ్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కానీ చాలామందికి దగ్గర ఏంటంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం ఇటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే వారు ఏదైనా ముందు జాగ్రత్త తీసుకుందాం అని చెప్పి అనుకున్నా, లేదా పరిహారాలు చేద్దాం అని చెప్పి అనుకుంటే కూడా వారికి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పి నిర్ధారణకు రావడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా అంటే సాధారణంగా చూసుకున్నప్పుడు కొన్ని గ్రహాలను జ్యోతిష్ శాస్త్రం శుభగ్రహాలుగాను, కొన్ని గ్రహాలను పాపగ్రహాలుగాను నిర్ధారించారు. అంటే ఉదాహరణ తీసుకుంటే బుధుడు, శుక్రుడు, గురువు ఇవన్నీ కూడా మంచి గ్రహాలుగాను, రాహువు, కేతువు, శని ఇటువంటి గ్రహాలు కొంతవరకు కూడా ఏంటంటే చెడు గ్రహాలుగాను నిర్ధారణ చేశారు. కానీ అంటే అవి సాధారణ ఫలితాల వరకు ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి జాతక చక్రాన్ని అనుసరించి ఆ వ్యక్తికి శుభ అశుభ గ్రహాలు మారిపోతుంటాయని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తికి ఉదాహరణ చెప్పినట్టుగా శనిగ్రహం ఇబ్బంది కలిగిస్తే ఇంకొక వ్యక్తికి అదే శనిగ్రహం విపరీతంగా యోగించవచ్చు. ఒక వ్యక్తికి రాహుగ్రహం బాగలేనప్పుడు ఇబ్బందులు వస్తే మరొక వ్యక్తికి రాహు దశలో లేదా రాహు ప్రభావం అధికంగా ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు కూడా కావచ్చు అతనికి. అంటే అనుకున్నవన్నీ కూడా అతను సాధించవచ్చు. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీని అనుసరించి, పుట్టిన సమయాన్ని అనుసరించి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అన్న దాని మీద ప్రధానంగా కూడా ఏ గ్రహాలు యోగిస్తాయి, ఏ గ్రహాలు మనకు యోగించవు అని నిర్ధారణకు రావడానికి జాతక చక్రం ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకు మరోలో చెప్పంటే గురుగ్రహం అంటే శుభకారక గ్రహంగా చెప్తుంటాం. శుక్రగ్రహాన్ని కూడా మనం అదే విధంగా చెప్తుంటాం. అది ఈ వివాహ శుభకార్యాలు లాంటివి మనం ఉపయోగించుకోవచ్చు. కానీ జాతక చక్రానికి, వ్యక్తిగతానికి మనం ఒకసారి దాన్ని అనుసంధానం చేస్తే ఏమవుతుంటే ఒక వ్యక్తికి గురువు దోషంగా ఉన్నప్పుడు ఆ గురుగ్రహం వల్ల ఆ వ్యక్తికి కలిగే బాధలు, కష్టాలు, ఈతి బాధలు అంటాం కదా, అన్నీ ఇన్ని కాదని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తికి శుక్రుడు దోషకారుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ శుక్రగ్రహం ఆధిపత్యం లేక ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు అంటే దశలు, అంతర్దశలు ఇటువంటి వచ్చినప్పుడు ఆ శుక్రగ్రహ దోషం వల్ల ఆ వ్యక్తికి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయని చెప్పవచ్చు. అంటే మరి ఈ రెండు మంచి గ్రహాలు కదా అంటే సాధారణంగా ఈ రెండు గ్రహాలు మంచివైనప్పటికీ కూడా వ్యక్తి యొక్క జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాయి, అవి ఏ స్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాయి అన్నదాన్ని బట్టి ఈ ఫలితాలు మారిపోతుంటాయని చెప్పవచ్చు. జాతక చక్రం ఉన్నవారు జాతక చక్ర రీత్యా పరిహారాలు పాటించవచ్చు. అలా లేని వారు ఏంటంటే ఈ పరిహారాలు నేను చెప్పబోయే పాటించడం వల్ల తప్పకుండా కూడా వాటికి సత్ఫలితాలు కలుగుతాయి. యువకుల వయసు ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటుందో అటువంటి యువకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి ఆటంకాలు ఎదురుతుంటాయో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే గురువారం రోజంతా కూడా పూర్తిగా వారి ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాస దీక్ష తీసుకొని గురువారం సాయంకాలంగా కనీసం ఒక 2-3 గంటల పాటు వారు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత శివపార్వతుల ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మరియు శివుడికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి పార్వతీ అమ్మవారికి వారు మనం మెడలో ధరించడానికి తులసి మాల వేసుకుంటాం కదా, అటువంటి తులసి మాలను ఒకదాన్ని అమ్మవారికి ఇవ్వాలి. ఆ తర్వాత శివుడికేమో రుద్రాక్ష మాల అంటే చిన్న చిన్న రుద్రాక్షలతోటి మాల తయారు చేస్తుంటారు కదా, అటువంటి మాలను శివాలయంలో శివుడికి సమర్పించాలి. ఈ విధంగా గురువారం పూట చేయడం వల్ల వారి జాతక చక్రంలో ఆలస్య వివాహం కలిగించే గ్రహాల యొక్క దోష తీవ్రత తగ్గుతుంది. ఈ విధంగా కనీసం ఒక 9 గురువారాలు లేదా 18 గురువారాలు చేయవచ్చు. తులసి మాలను మరియు రుద్రాక్ష మాలను ఈ సమయంలో ఒక్కసారి స్వామివారికి, అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు. తులారాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల కోసం డబ్బు కూడా వీరు వెచ్చిస్తారు. ఆప్తులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు గట్టెక్కుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపార వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు ఆహ్వానాలు అందుకుంటారు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు అధికంగా ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు.
పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు నిరుత్సాహం చెందుతారు. సినీ టీవీ కళాకారులకు కొన్ని చికాకులు కూడా ఎదురవుతాయి. విద్యార్థులకు ఈరోజు అవకాశాలు అంతగా లభించవు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. పని ఒత్తిడి, చేస్తున్న పనులు ఆటంకాలు రెండూ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతోటి కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా ఈరోజు ఈ రాశి వారు నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి వీరి అవసరాలు కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారు ఆహ్వానాలు కూడా అందుకుంటారు. సినీ కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సన్మానాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. విద్యార్థుల పరిశోధనలో తగిన విజయాలు సాధిస్తారు. మంచి ప్రోత్సాహం కూడా విద్యార్థులకు ఈరోజు లభిస్తుంది. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. రాబడి పెరిగి వీరికి సంతోషం కూడా కలుగుతుంది. విలువైన వస్తువులు కూడా ఈరోజు ఈ రాశి వారు సేకరిస్తారు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో తమ లక్ష్యాలు అవలీలగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల పరిశోధనలు కూడా అనుకూలిస్తాయి. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా వీరికి అధికంగా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. ఆరోగ్యం కూడా వీరికి మందగిస్తుంది. స్నేహితుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ఆదాయం తగ్గి కొంత నిరుత్సాహం కూడా కలుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు కొంతవరకు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి కూడా నిరాశ అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకు సాగుతాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. బంధువర్గం వారితో వివాదాలు కూడా ఏర్పడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు అడుగడుగునా కూడా ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుంచి కూడా ఒత్తిళ్లు అధికంగా పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు స్వల్పంగా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో అనుకోకుండా బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ టీవీ కళాకారులకు కూడా గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ ఒడిదుడుకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు, ఖర్చులు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆలస్య వివాహాలు ఏ గ్రహ దోషాల వల్ల జరుగుతాయి, దీనికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంలో భాగంగా ప్రధానంగా 31 నుంచి 35 ఏళ్ల మధ్య గల యువతీ యువకులకు వివాహం
జరగాలంటే ఎటువంటి పరిహారాన్ని వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా గోమాతను పూజించి గోమాతకు బీట్రూట్స్, క్యారెట్స్ ఆహారంగా పెడితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దోషాలు మనకు తొలగుతాయి అన్న